ఒక యువరాణి ఆమెను పెళ్లాడాలని వచ్చిన ఎందరో రాజులు వాళ్ళందరి ముందు ఒక పెద్ద సవాల్. అదే సీతా స్వయంవరం కథ. పదండి, ఈ అద్భుతమైన గాథలోకి వెళ్ళి అసలేం జరిగిందో వివరంగా చూద్దాం. ఒక దైవాంశ సంభూతురాలైన రాకుమారికి వరుడిని ఎలా ఎంపిక చెయ్యాలి అంటే కేవలం బలం చూస్తే సరిపోతుందా, లేకపోతే గుణం కూడా ముఖ్యమా? ఈ ప్రశ్న చుట్టూనే మిథిలా నగరంలో ఒక పెద్ద కథే నడిచింది. సరే, మన కథ మొదలయ్యేది మిథిలా రాజ్యంలో. ఆ రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక గారాల పట్టి ఉంది. ఆమెనే సీతాదేవి, సాక్షాత్తు భూదేవి కుమార్తె అంటారు. ఆమె సౌందర్యం గురించి, ఆమె మంచి గుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రోజుల్లో రాజకుమార్తెలు తమకు నచ్చినవాడిని భర్తగా ఎంచుకోవడానికి స్వయంవరం అనే ఒక వేడుక నేర్పాటు చేసేవాళ్లు. ఇది ఊరికే పెళ్లిచూపుల్లాంటిది కాదు. ఇది ఒక రకంగా వీరుల పరాక్రమానికి, ఆ యువరాణి వివేకానికి ఒక పెద్ద పరీక్షలాంటిదనమాట. అయితే ఇక్కడ జనక మహారాజు పెట్టిన కండీషన్ అస్సలు మామూలుగా లేదు, చాలా కఠినమైనది. ఆయన దగ్గర సాక్షాత్తు పరమశివుడిచ్చిన ఒక శక్తివంతమైన ధనుస్సు ఉండేది. దాన్ని ఎక్కుపెట్టడం తర్వాత సంగతి. కనీసం దాన్ని ఎవరైతే ఎత్తగలరో వారికే తన కుమార్తె సీతనిచ్చి పెళ్లి చేస్తానని ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశారు. ఇది దాదాపు అసాధ్యమని అక్కడున్న అందరికీ తెలుసు. ఈ కఠినమైన సవాలు గురించి విన్నదే తడవుగా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది రాజులు, యోధులు, పరాక్రమవంతులు అందరూ మిథిలా నగరానికి క్యూ కట్టారు. వాళ్లందరి కళ్ళు సీతాదేవి మీదే. అందరి లక్ష్యం ఒక్కటే, ఆ శివధనుస్సు. అసలు వచ్చినవాళ్ల లిస్టు చూస్తేనే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మహాబలవంతులైన రాజులు, పేరుమోసిన వీరులు, పెద్ద పెద్ద సైన్యాలున్న పాలకులు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సభ మొత్తం గర్వంతో, మేమే గెలుస్తామన్న ధీమాతో నిండిపోయింది. వచ్చిన వాళ్లల్లో సాక్షాత్తు లంకాధిపతి రావణాసురుడు కూడా ఉన్నాడు. తెలుసుగా తన బలం గురించి తనకెంత గర్వమో. కాని అంతటి మహాబలవంతుడు కూడా ఆ ధనుస్సును ఇంచుకూడా కదిలించలేకపోయాడు. ఇకంతే. ఆ ఒక్క సంఘటనతో సభలో ఉన్న మిగతా రాజులందరి గుండెల్లోనూ ఒక రకమైన భయం మొదలైంది. ఒక్కరొక్కరే వస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, విఫలమవుతున్నారు. ఇది చూసి జనక మహారాజు గుండె బరువెక్కిపోయింది. ఆయనలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటిది, ఈ భూమిమీద నా కూతుర్ని చేపట్టే వీరుడేలేడా అని తన ఆవేదనను సభ ముందు వెళ్లగక్కారు. అందరూ ఇలా విఫలమవుతున్న టైంలో ఆ సభలో ఒక మూలన తన గురువు విశ్వామిత్రునితో పాటు ఇద్దరు యువకులు చాలా ప్రశాంతంగా కూర్చునున్నారు. వారిలో ఒక్కరే శ్రీరాముడు. నిజానికి ఆయన అక్కడికొచ్చింది ఈ పోటీలో పాల్గొనడానికి కాదు, కేవలం తన గురువుకు తోడుగా, అంతే. ఇక్కడ మనం గమనించాల్సిన తేడా చాలా ముఖ్యం. చూడండి, ఒకవైపు అహంకారంతో తమ బలాన్ని ప్రదర్శించడానికి వచ్చిన రాజులున్నారు, మరోవైపు గురువు ఎప్పుడు చెప్తాడా అని వినయంగా ఎదురుచూస్తున్న శ్రీరాముడు. వాళ్ళెందుకు ఓడిపోయారు, ఈయనెందుకు గెలిచారు అన్నదానికి సమాధానం బహుశా వాళ్ల ప్రవర్తనలోనే ఉందేమో. జనక మహారాజు బాధను చూసిన విశ్వామిత్రుడు రాముడివైపు తిరిగి ఒక సైగ చేశారు. గురువాజ్ఞను అందుకున్న శ్రీరాముడు ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఆ దివ్య ధనుస్సువైపు నడిచారు. సభలో ఉన్న అందరి చూపులు ఆయనమీదే ఉన్నాయి. ఇక కథ క్లైమాక్స్కి చేరుకుంది. ఇంతమంది మహావీరులు కనీసం కదపను కూడా కదపలేని ఆ ధనుస్సును శ్రీరాముడు చాలా తేలికగా ఒక పువ్వును పట్టుకున్నంత సున్నితంగా పైకి లేపారు. దానికి నారిని సంధించి వంచడం మొదలుపెట్టగానే ఆయన ప్రయోగించిన అపారమైన శక్తికి ఆ శివధనుస్సు తట్టుకోలేకపోయింది. ఒక పెద్ద పిడుగుపడినంత భయంకరమైన శబ్దంతో పెళపెళమని విరిగిపోయింది. ఒకప్పుడు సాక్షాత్తు పరమశివుడి చేతిలో ఉన్న ఆ మహాధనస్సు ఇప్పుడు 2 ముక్కలైపోయి నేలమీద పడి ఉంది. ఇది ఎవ్వరూ ఊహించని, నమ్మశక్యం కాని దృశ్యం. ఆ భయంకరమైన శబ్దం ఆగిపోగానే కొన్ని క్షణాలు సభంతా నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యంతో, ఆనందంతో కేకలు, చప్పట్లు. అందరూ లేచి నిలబడి శ్రీరాముడి పరాక్రమానికి జైజయధ్వనాలు చేశారు. రాముడు ధనుస్సును విరవటంతో జనకుని ప్రతిజ్ఞ నెరవేరింది. ఇక కథలో ఉత్కంఠభరితమైన ఘట్టం ముగిసింది. ఇప్పుడు అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ శుభఘడియ రాలే వచ్చింది. ఆనందంతో, కాస్త సిగ్గుతో తలవంచిన సీతాదేవి తన చేతిలో ఉన్న విజిరమాలతో మెల్లగా ముందుకు నడిచి శ్రీరాముని మెడలో వేసింది. ఆ మాల వేయడంతో ఆమె తన మనసులోని మాటను, తన అంగీకారాన్ని అందరికీ తెలియజేసింది.
అలా స్వయంవరం సంపూర్ణమైంది. ఆ తరువాతిక అంతా చకచకా జరిగిపోయింది. శివధనుర్భంగంతో రాముడు తన యోగ్యతను నిరూపించుకున్నారు. సీత మాలవేసి తన ఓకే చెప్పేసింది. వెంటనే ఈ శుభవార్తను అయోధ్యకు పంపారు. దశరథ మహారాజు తన పరివారంతో సహా మిథిలకు బయల్దేరారు. ఇక అంగరంగ వైభవంగా సీతారాముల పెళ్లికి ఏర్పాట్లు మొదలయ్యాయి. సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ దివ్యమైన వివాహంతో మిథిల, అయోధ్య రాజ్యాల మధ్య ఒక కొత్త బంధమేర్పడింది. ఇది కేవలం 2 కుటుంబాల కలయిక కాదు కదా, 2 గొప్ప రాజ్యాల కలయిక. అయితే ఈ కథ మనకు అసలు ఏం చెప్పుతోంది? ఈ పరీక్ష కేవలం బలాన్ని కొలిచేందుకేనా, లేదా అహంకారంతో వచ్చిన వారికి పరాజయం, వినయంతో ధర్మంతో ఉన్నవారికి విజయం తప్పక లభిస్తుందని చెప్పడానికా? బహుశా ఈ ప్రశ్నలోనే సీతాస్వయంవరం యొక్క అసలైన సారాంశం దాగి ఉందేమో.